ప్రార్థన. ఇది కర్తవ్యం, ఇది అకర్తవ్యం, చెయ్యొచ్చా చెయ్యకూడదా, నా బతుకేమిటి అనుకుని ఎవడైనా బాధపడుతున్నప్పుడు, ఏది తేల్చుకోలేనప్పుడు ఈ శ్లోకములు చదివినా విన్నా అటువంటి వాడు ఆ కష్టం నుంచి బయటకు వస్తాడు. అందుకే ఈ శ్లోకాలు పూర్తిగా చదివేస్తున్నారు, ఒకటి విడిచిపెట్టకుండా. శరణం త్వాం జగన్మాతః ప్రాప్తాస్మి భృశ దుఃఖిత రక్షమేద్య సతీ ధర్మం నమామి చరణౌ తవ నమః పద్మోద్భవే దేవి నమః శంకరవల్లభే విష్ణుప్రియే నమో లక్ష్మి వేదమాతః సరస్వతీ యదం జగత్ త్వయా సృష్టం సర్వం స్థావర జంగమం పాసిత్వమిదమవ్యగ్రా తథాసి లోకశాంతయే బ్రహ్మ విష్ణు మహేశానాం జననీ త్వం సుసమ్మతా బుద్ధిదాసి త్వమజ్ఞానాం జ్ఞానినాం మోక్షదా సదా ఆద్యాత్వం ప్రకృతి పూర్ణ పురుష ప్రియదర్శన భుక్తి ముక్తి ప్రదాసిత్వం ప్రాణినాం విశదాత్మనాం అజ్ఞానాం దుఃఖదా కామం సత్వానాం సుఖ సాధన సిద్ధిదా యోగినామంబ జయదా కీర్తిదా పునః శరణం త్వాం ప్రపన్నాస్మి విస్మయం పరమం గతా పతిం దర్శయ మే మాతః మగ్నాస్మి శోకసాగరే దేవాభ్యాం చరితం కోటం కం వృణోమి విమోహిత పతిం దర్శయ సర్వజ్ఞే విదిత్వా మే సతీవ్రతం. పైకి ఇందులో ఏమనిపిస్తుంది? నా భర్తను చూపించు, నువ్వు తప్ప మాకెవరూ దిక్కులేరు, తెలియక నేను అజ్ఞానంలో పడ్డాను, కర్తవ్యమో అకర్తవ్యమో తెలియటం లేదు, ఏది మంచో ఏది చెడ్డో చెయ్యొచ్చో చేయకూడదో తెలియటం లేదని ఉంటుంది. ఇందులో పతిని దర్శి అంటే నాకు ఒక మార్గమును చూపించుము, నేను జీవుణ్ణి, జీవుడికి మంచి చెడ్డ తెలియదు, ఏది తనకి లాభం చేకూరుస్తుందో దేనివల్ల తనకి కష్టం వస్తుందో ఈ జీవుడికి తెలియదు. అలాంటి ఈ జీవాత్మని ఓ పరమేశ్వరి నీవే దగ్గర ఉండి గట్టెక్కించు, నాకు మంచి చెడ్డల యొక్క విచక్షణ చూపించు, కర్తవ్యాకర్తవ్య బోధ చెయ్యి, నన్ను సరైన మార్గంలో నడుపు, నా జీవితం పునర్జన్మ లేకుండా చరితార్థం చెయ్యి అని ఇందులో అంతరార్థం అనమాట. పైకి భర్త అంటే అది పతి అంటే నిజానికి పరమాత్మ అని అర్థం. నాకు పరమాత్మ తప్ప మరొకటి వద్దు, ఆయన్ని చూపించు అని అంతరార్థం. అందుకే చాలా గొప్ప స్తోత్రం.